జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఈ జూన్ నెలలో రాబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జూన్ నెలలో మేషరాశి వారికి కుజుని యొక్క సంచారం ఒక 20 రోజుల పాటు సంచారం చేస్తుంది. తదుపరి ఆయన మేషం నుంచి వృషభంలోనికి వచ్చి అక్కడ ఒక 10 రోజులు సంచారం చేస్తారు. ఇక్కడ జన్మంలో 20 రోజుల్లో కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి 10 రోజుల్లో కానీ ఆయన మేషరాశి వారికి ఏ విధమైన సుఫలితములు ఇవ్వజాలడు. మేషరాశిలో ఉన్నటువంటి 20 రోజుల్లో మన ఆలోచన విధానము, మన ప్రవర్తన ఎక్కువగా చెడు వైపుకు మళ్ళేటటువంటి ప్రయత్నం ఉంటుంది. లేదా చెడు వాళ్ళతో చెడు స్నేహం చేయటము, ఇంకా వాడితో చేస్తే చాలండి, మన పూర్తిగా వాడు మార్చేస్తాడు. అంచేత అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఇక రెండో స్థానంలోకి వచ్చి ఒక 10 రోజులు ఉంటారు, అది ధనస్థానం. ఆ 10 రోజుల్లో కూడా ఆయన ఇవ్వబోయే ఫలితం ఏంటంటే ధనానికి ఇబ్బంది కలుగుతుంది, కుటుంబంలో కూడా ఆహ్లాదమైన పరిస్థితులు ఉండవు, అలాగే మాటలో కూడా కఠినత్వం ఉంటుంది. కాబట్టి మాటను కూడా కంట్రోల్ చేసుకోవాలి. మాట కంట్రోల్ లేకపోతే మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ధనం లేకపోతే ఏం జరుగుతుందో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. కుటుంబంలో కూడా ఏ విధమైన ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఈ ధనలోపం కానివ్వండి, మాట వల్ల కానివ్వండి, ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు మొత్తం మీద ఈ జూన్ నెల అంతా కూడా మీకు 2 స్థానాల్లో సంచారం చేసిన శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి 15వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు రవి కూడా ధనానికి లోటు వచ్చేటట్టుగా మాటలో కఠినత్వము, మళ్ళీ ఇందాక మనకి కుజుడు ద్వితీయ స్థానంలో ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడని చెప్పుకున్నామో అదే విధమైన ఫలితాలు ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో ఉన్న 15 రోజులు అట్లాగే చేస్తాడు. 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు తృతీయ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ఆ తృతీయ స్థానంలో మాత్రం మీకు అందరి యొక్క సహాయ సహకారం, కుటుంబంలో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, అలా అందరి కొన్ని సందర్భాల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా మనకి ఏదో అవసరార్థం, అదే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఆ సూర్య భగవానుడు 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఈ విధమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానమైనటువంటి మిథునంలో ఒక 8 రోజులు సంచారం చేసి తదుపరి చతుర్థంలో 22 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరు సహాయ సహకారాలు అందిస్తాడు. అలాగే చతుర్థ స్థానంలోకి వచ్చిన తర్వాత అమ్మగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనం మనకు దొరికే విషయంలో కానివ్వండి, అలాగే విద్య విషయంలో కానివ్వండి, భూమి విషయంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, వాహనంలో కానీ, మన స్వభావంలో కానీ అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు శుక్రుడు అందిస్తున్నాడు. ఈ శుక్రుడు 2 స్థానాల్లోనూ కూడా, అంటే ఈ నెల రోజుల్లో 2 స్థానాల్లో సంచారం చేసి మనకి 2 చోట్ల కూడా సుఫలితాలు, నెల రోజులు సుఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ 4వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ లలిత కళల్లో వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఆయన ప్రోత్సాహాన్నిస్తారు. టీవీ రంగంలో కావచ్చు, యూట్యూబర్స్, ఇట్లా చాలా రకరకాలు ఉన్నాయి కదండి. ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి కదా, వాళ్ళందరికీ కూడా శుక్రుడు పూర్తి అనుకూలుడే. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక 22 రోజులు ఉన్నారు. తృతీయ స్థానంలో యోగించజాలరు బుధుడు. అక్కడ జరగబోయేది ఏంటంటే మనకు మనం ఏదైనా పని చేద్దామంటే మన ఇంటిలో వాళ్ళు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఆఫీసులో వాళ్ళు కావచ్చు, ఎవరైనా మనని ఆ పని అది వద్దులే అని చెప్పి వ్యతిరేకించేటటువంటి వాళ్ళే ఉంటూ ఉంటారు. ఆ వ్యతిరేకత నలుగురు ఎక్కువ మంది మనకి వ్యతిరేక చూపించినప్పటికీ మనకి ఆ పనిలో ముందుకు వెళ్ళడం కొంచెం దైవం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అంచేత బుధుడైతే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలడు. తదుపరి అదే బుధుడు 8 రోజులు చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఆ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం విద్య, భూమి, గృహము, మన మానసిక స్థితి, మన స్వభావము, వాహనము, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయాల్లో మనకి బుధుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే 8 రోజులు మాత్రం బుధుడు అనుకూలుడు, మిగతా రోజులు అనుకూలుడు కాదు.
ఇక గురువు తృతీయ స్థానంలో అంటే మేషరాశి తృతీయ స్థానమైనటువంటి మిథునంలో ఒక్క రోజు సంచారం చేస్తున్నారు. అది యోగించజాలడు. తదుపరి గురువు కర్కాటకంలో ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలోకి ప్రవేశించి 29 రోజులు అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ 29 చతుర్థ స్థానంలో కూడా గురువు చెప్పాలి అంటే అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. అలాగే తల్లిగారి విషయంలో విద్య, గృహము, అలాగే స్థలం, అదే మన వాహన విషయాల్లో, మన స్వభావం విషయంలో, వీటన్నిటిలో కూడా గురుబలం లేనట్టే లెక్క. మేషరాశి వారికి ఈ నెలంతా కూడా 2 రాశుల్లో సంచారమే, కానీ 2 రాశుల్లోనూ కూడా మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు గురువు. ఇకపోతే కేతువు పంచమ స్థానంలో, ఈ కేతువు కూడా మనకి పంచమ స్థాన సంచారం వలన ముఖ్యంగా జరిగేది ఏంటంటే సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు ఆటల్లో వాటిల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. జనరల్గా మరి జూన్ నాటికి స్కూల్స్ తెరవచ్చేమో. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఆడుకుంటారు, ఆడుకోవాలి, పిల్లలు ఆడవలసిందే. కానీ దాన్ని ముఖ్యమైన పనులు పక్కన పెట్టేసి ఆడుకోవటం అనేటటువంటిది మనిషి యొక్క ఎదుగుదలకు, అంటే హైట్ ఎదగడం, బరువు పెరగడం కాదండి, విద్య విషయంలో ఎదగలేరు. అలాగే ఏదో వృత్తి చేసుకుంటున్నారే అనుకోండి, అంటే పిల్లలు సంతానం అనేటప్పటికీ మరీ చిన్నపిల్లల్నే చూడాల్సిన పని లేదు. 18 ఏళ్ళు వాడు ఉండొచ్చు, 25 వాడు ఉండొచ్చు. వాడు మరి ఆ టైంలో ఏదో పని నేర్చుకుని అందులో నిష్ణాతుని సంపాదించవలసినటువంటి వయసులో మరి అనుకూలం అయినటువంటి గ్రహం లేని కారణంగా అందులో రాణింపు ఉండదు. చిన్నపిల్లలకైతే విద్యలో వెనకబడిపోతారు. సంపాదించే వయసు ఉన్న వాళ్ళైతే వాడి బద్ధకం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆ మనిషి ఎదుగుదల ఉండదు. ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ ఎదుగుదల ఉండదు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ఇక చెప్పాలి అన్నట్టయితే ఈ మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా అక్కడ ధనం ఏమాత్రం లోటు లేకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో పూర్తి విజయాన్ని మీరు సాధించేటటువంటి అవకాశాన్ని రాహు పూర్తి అనుకూలుడండి ఈ మేషరాశి వారికి. అలాగే శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు అంటే ఏలినాటి శని జరుగుతోంది, ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ శని భగవానుడు వీరికి ఇచ్చేటటువంటి ఈ ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకోవడం, ధన నష్టం, ఎవరు పిక్పాకెట్ కొట్టేశారు లేకపోతే మాయమాట చెప్పాడు పట్టుకుపోయే డబ్బులు, వాడి అడ్రస్ లేడు, నష్టమే కదా. అది నష్టం. నష్టానికి వ్యయానికి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అలాగే శత్రుభయం, మనోవిచారం, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం శని భగవాన్ వల్ల. ఇది దీన్ని 7.5 అని కూడా మన హిందీలో వాడుకలు ఇక్కడ వాడుతూ ఉంటారు. అది ఏళ్ళనాటి శని. అది 3 రాశుల్లో సంచారం చేస్తుంది. ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది కాబట్టి ధనాన్ని మీరు ఎంత పిసినారితనంగా ఖర్చు పెట్టాలనుకున్నా దాన్ని ఖర్చు పెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టించి ఆ ధనాన్ని వ్యయం చేసి తీరతాడు. ఆ విధంగా ఈ శని ప్రభావం తగ్గించడానికి మనకి చాలా రకాల సందర్భాల్లో చాలా విషయాలు మనకు తెలియజేశారు శని ప్రభావం తగ్గడానికి. అందుచేత శని త్రయోదశి ఏదైనా వస్తే శని త్రయోదశి తప్పకుండా తైలాభిషేకం చేయించుకోండి, ఆ నువ్వులు దానం ఇవ్వండి. అలాగే శని భగవాన్ని ప్రార్థిస్తే కూడా శని బాధలు తగ్గుతాయి. ఇక ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు నాకు తెలిసి ఆర్థిక పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా జపం చేయించుకోవటం, హోమం చేయించడం అనేది చేయండి. లేదు ఏదో బ్రాహ్మడికి నువ్వులు దానం ఇచ్చేసేయండి, అక్కడితో సరిపోతుంది. ఈ విధమైనటువంటి రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ యొక్క నవగ్రహాల యొక్క అంటే మనకి అనుకూలించినటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. రోజు కూడా మనం ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, గత 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నదే నవగ్రహ మంత్రాలు శ్లోకాలు చదువుకోండి. ఆ విధంగా చదువుకున్నట్టయితే మనకి సహాయపడేటటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చాలా మరింత అనుకూలంగా ఉంటుంది. వ్యతిరేకంగా ఉన్న గ్రహాల యొక్క దుస్థితి కొంచెం తగ్గుతుంది, దుష్ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మనం జీవితం ఆనందంగా జరగడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఇది గమనించుకోవాలి. శుభం భూయాత్.